పాపం జనాభా నెక్కల్కి వచ్చిన ఒక అధికారిని జనాభా నెక్కలోనే లేకుండా చేశారు ఒక ఫ్యామిలీ. అసలు ఈ దారుణానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చకలక శంకర్ along with his team. అంతేనా? ఓకే, బతికే ఉన్నాడు. అమ్మా ఇక ఎవరు లోపల బయట రండి. ఏమండ? హలో లేడీస్. బుడ్రా నువ్వు లేడీస్ లేడీస్ అనుకో పొద్దుకాలు దొంగతనానికి వచ్చిన ఎవరి ఇంట్లోకి? నేను సెక్షన్స్ ఇది మాట్లాడుతున్నావేం రో? సెన్సేషన్ అమ్మా. అంటే ఏందిరా సెన్సేషన్ అంటావు సెక్సేషన్ అంటావు ఏమిరా నువ్వు ఇది మాట్లాడుతున్నావు పొద్దుకాల? అది బూత్ మాట కాదు తల్లి. సెన్సేషన్ అంటే జనాభా లెక్కలు రాసేవాడు అనమాట. ముందు అది పలుకుడు నేర్చుకోవాలి. సెన్సాస్ అంటారు. అదే మీ ఇల్లు ఆడ కూర్చోకురా బిడ్డ అడిగిరా. సరే అమ్మా, మీ పేరు? నా పేరు తెలవకుండా నా ఇంట్లోకి వచ్చినావు నువ్వు? కాదు, పేరేడు తల జాడించాను అయితే. నా ఇంట్లోకి వచ్చి నా పేరు అడుగుతావు తెలవకుండా నచ్చిన. మీ ఇంట్లోకి వచ్చి మీ పేరు అడగకపోతే పక్కనలోకి వెళ్ళి అడుగుతారా? నా మొగుడు నా మీద ఎప్పుడు సప్పుడు చేయలే, మీదకి వస్తాను. మీ పేరు చెప్పండి అమ్మా. ఇగో జాతకం చూసి జానకాన్ని పెట్టిరు. కన్న తల్లి కనకమంటది, పెంచిన తల్లి పైడి తల్లి అంటది, బంధువులంతా బతుకమ్మంటారు, దూర పోలు దుర్గ అంటారు. రాసుకోయిగా ఇందులో ఏ పేరు రాసుకోవాలి? కూకమ్మా, కూకో లెక్క విటాటికే. అంటే ఏమైతావు? ఎదురొస్తే ఎదురవుతాను, ఇంకేమవుతాను? మజాక్ చేస్తానువా? ఏమైతావు నాకు? నువ్వు బంధువా? కాదు. కన్నవా? కాదు. పెంచినవా? కాదమ్మా. దూర పోను కదా రాసుకోబే, దుర్గాన్ని రాసుకో. కర్మ కర్మ రాసుకో. దుర్గాట. అవునే దుర్గా. అమ్మా దుర్గమ్మ తల్లి. రెండు పడేగా చక్కగా దుర్గమ్మ తల్లి అని రాయకు. దుర్గే రాయు. దుర్గే రాయు. దగ్గర మీ ఆయన పేరు ఏంటి? పట్టెబాజ్గా పద్ధతిగా బతుకుతున్న మీరు ఇంట్లో వచ్చి పెళ్ళాన్ని చక్కగా మీ ఆయన పేరు ఏందని అడుగుతా. ఒకని పేరు ఇవ్వలేని పద్ధతిగా బతుకుని ఇంట్లో చెప్తారా? నేను ఒక మాట చెప్తాను అంటారా? ఏంటండి చెప్పండి. ఆయన ఏంటారు చెప్పండి, నేను చెప్తాను కదా. మీ ఆయన పేరు చెప్పండి. నీకేం స్వల్ప ఏమరో చెప్తాందేమరో. ఉండమ్మా, నువ్వు అవిటానికి మీదకి రాకో బరిగొట్లాగా. కాదు, మీ ఆయన పేరు చెప్పడానికి ఎత్తడారు చెప్తారు. ఇక నేను ఒక మాట చెప్తాను అంటారా? బాబా ఓసే కోడపిల్ల ముసలోడు ఊకే కొడుతుండే, నేను ఒక మాట చెప్తే ఇంటారా అని. ఏమని ఉంటే తెచ్చాడు పడే. పెట్టమ్మా, పెట్టు పాప ముసలాయనికి. పద్ధతి బిడ్డ, పద్ధతి అన్నట్టు. ఇక మళ్ళీ ఏమని తెచ్చి పడే అన్న పడేసింది. ఇక కోడల పద్ధతి పోతుంది. సరే, కొడుకు పిల్లలు ఎంతమంది నీకు? ఎడికెళ్ళేస్తారా పిల్లలు అట. ముసలోడు మస్తు కష్టపడ్డాడు బిడ్డ. ఒక్కని కన్నాడు మూలపడ్డాడు. సరే, ఆ కొడుకులు ఎవరు ఉంటే పిల్లలు ఎవరున్నారు? అడు బయటనే ఉంటాడు బిడ్డ, ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటాడు. దునియా మొత్తం అందే. ఇక ఏ పని లేదు, బేవారు తిరుగుతా. రోడ్డు మీద పుట్టుంటాడు. బిడ్డ అనుకునేవేందో, ఇగో తలకాయ కోసి కూర వండుతా బిడ్డ అనుకునేవేందో. ఏం రే బాగా నకరాలు చేస్తున్నావు ఏంది? కొడుకా ఎవడరా తిడదాం అగ్గానివి? ఎవడమ్మాయిడు ఏం ఆడుకోనికి వచ్చిండు, ఆడుకుంటాడు చెప్తాను రాసుకుంటాడు. అడుక్కుంటాడా? సెన్సేషన్. ఏమ్రా అర్థమైందా? జనాభా లెక్కలోడిని. మరి ఆ మాట చక్కగా చెప్పాలి. సరే, ఏం పేరు నీ పేరు? పేరేంటి? రాసుకో. రాసుకోరా. చెప్తా రాసుకో అంటున్నా. రాసుకో అంటున్నాడు. అది కాదు బే. చెప్పండి. బత్కిన్ టెండూల్కర్. అదేం పేరు? దొరక ఆడు చెప్పి నన్ను అడుగుతాడు. ఏం పేరు? నన్ను అడుగుతావేం రా అని అడుగు. బతికిన్ టెండూల్కర్ ఏంటండి? అవురా భాయ్, క్రికెట్ లా ఫేమస్ సచిన్ టెండూల్కర్, క్రికెట్ లా ఫేమస్ బత్కిన్ టెండూల్కర్. రాసుకో. చెప్పండి, ఎప్పుడు పుట్టాడు చెప్పండి. నేను చెప్పరా భాయ్, మా అమ్మ ఉంది, మా అమ్మని అడుగు గదే. మీరేం చెప్పండి, ఎప్పుడు పుట్టాడు? బిడ్డ చక్కగా ఇంకోయిగా పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడతాను లేరుకనా? పంజాగుట్ట ఫ్లైఓవర్లు కడుతున్నారు అప్పుడు. చెప్తాను చెప్పండి. పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడతాను లేరుకనా? మంచి ఇంజనీర్ ఉంటే బిడ్డ ఫస్ట్ లా 1 2 3 4 5 పిల్లర్లు మంచిగానే వేసిండు.
ఇక పైసల కోసం కక్కుర్తిపడి ఎప్పుడు పుట్టాడైతే పంజాబ్ ఫ్లేవర్ అంటే చెప్పింది తింటావా ఆ ఫ్లేవర్ ఎప్పుడు కట్టారు ఎప్పుడు వేసారు ఎప్పుడు రాసుకోవాలి నేను ఎలాగెళ్ళాలి ఎప్పుడు రాసుకోవాలి తల్లి మళ్ళీ ఆడు పుట్టింది చెప్పొద్దాని నీకు 4-5 పిల్లర్లు వేసిర్రు ఆ రెండింటి మధ్యలో స్లాబ్ వేసిర్రు ఇంజనీర్ మంచోడు కాదు స్లాబ్ కూలి కింద పడ్డది మా వాడు కింద పడ్డది నేను ఒక మాట చెప్తానంటారా అరే పద్మ ఏడునవే నువ్వు ఈ ముసలోడు అప్పటి నుంచి గునుస్తా ఉన్నాడు ముఖాన్ని ఏదైనా షాయ కొట్టు సతాయిస్తా ఉండి అప్పటి నుంచి సతాయిస్తూ నీ ఏందో లొల్లి కాదు వేడి వేడి టీ కొడుతు నాకుతాండేటాడు అమ్మా బావ అంటూ చిన్నప్పటి నుంచి అలవాటు పీయటానికి అందుకే చూడు ముఖం ఇట్లా కర్రీగా తయారైంది పద్మ నేను ఎప్పుడు పుట్టినో అని అడుగుతుండు సారు జరొచ్చి చెప్పే నువ్వు ఆ పంజగొట్ట అన్నది అది కరెక్ట్ కాదా ఏమండి నేను చెప్తానండి మా ఆయన గారు గోకులంలో సినిమా రిలీజ్ అయింది చూసారా అప్పుడు పుట్టారు అది ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రాసుకోవాలి ఏటమ్మా ఎప్పుడు గోకుల చేత ఇదిగో నువ్వు ఒక క్వశ్చన్ అడిగా నేను సమాధానం చెప్పాను మళ్ళీ క్వశ్చన్ అడిగా మొహం పగిలిపోతుంది దున్నపోతు మొహం అరే బావా అరే బాగుండవా ఉన్నానే అసలు నువ్వు ఇట్లా ఏది చూడు నువ్వు ఇంటి పక్కనే ఉంటావు కానీ కళ్ళకు బంగారం అయిపోయినావు బావా క్యాంపుల మీద బిజీగా తిరుగుతాడా నేను అవునా అవును బావా అరే నమస్తే బెట్రాబాయ్ మీ బావకు నేనెందుకు నమస్కారం పెడతానండి బావరా బాయ్ కడప నుంచి వచ్చి మీ బాబాయ్ నేనెందుకు నమస్కారం పెడతాను నాకేం అవసరం నేను ఎందుకు పెడతాను నమస్కారం నేనెందుకు పెడతాను మీ బాబాయ్ నేనెందుకు పెడతాను నమస్కారం గుర్కాయించుకుంటూ మీదకి వస్తున్నావు కొడుక నమస్తే బెట్ నమస్కారం సార్ చూడు బాబాయ్ తిక్కనాయలు నువ్వు ఇందాక ఏదన్నావో ఏమో దొరకమ్మ ఏదన్నావు చాలు అన్నావు కదా బట్టే బాసు ఏదో దేడిదే మాక చెక్కనేయాలా ఏదో ఒక పేరెట్టి ఫిక్స్ అవ్వండి గంటకో పేరెట్టి పిలకండి మీలాగా జనాభా లెక్కలు రాసుకొని వచ్చిందట ఆడు అవునా బావా నేను ఊరికి పోతాండా మా ఇంట్లో కూడా ఎవరు లేరు వెళ్ళి మా ఇంట్లో తలుపు కొట్టకు అలాగే కొట్టరు నీ ఇంటికి వచ్చి నువ్వే చెప్పాలి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళే చెప్పాలి అలాగే ఒకరింటికి వెళ్ళి ఒకళ్ళు అడగరు ఒకరింటికి వచ్చి ఒకళ్ళు అడగరు ఎలా చెప్తారా నేను ఉండను ఊర్లో ఉండకపోతే వెళ్ళిపో నువ్వు వచ్చినప్పుడు చెప్తావు ఎలా చెప్తారా అదే నేను పోతాను అవును సరే రాసుకో పేరేంటి ఒరిజినల్ చెప్పమంటావా సర్టిఫికెట్ లో చెప్పమంట ఒరిజినల్ చెప్పండి రెడీగా ఉంటారు కిట్టు కిట్టు పిట్టు చిట్టు అవి కాదండి ముద్దు పేర్లు కాదు పూర్తి పేరు చెప్పండి ఒరే నీ కర్మ రాసుకో నీ కర్మ అంటే రాసుకో అది కాదు పేరు చెప్తాండరా నీ కర్మ లేదు కొత్త నాయాల పై బౌలతో చెప్తాడా నేను రాసుకో శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ వరప్రసాద శ్రీధర్ ఊర్లో పేర్లన్నీ కాదు మీ పేరు చెప్పండి ఇందులో ఏది ఫిక్స్ అవ్వాలి నేను చెప్పింది నిజమా తిక్కనా కొడుకే ఎప్పుడు పుట్టావు ఒరిజినల్ చెప్పంటావా సర్టిఫికెట్ లో బాబు ఒరిజినల్ పెట్టి దండం పెడతా ఆగస్టు 15, 1947 ఏంటి అది ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు అప్పుడు స్వతంత్రం వచ్చిన రోజు మనుషులు పుట్టరా అక్కడ ఉండి మాట్లాడచ్చు కదా స్వతంత్రం వచ్చిన రోజు మనుషులు పుట్టరా మరి ఎక్కడ పుట్టావు మా ఊర్లో గాలులు వానలు గట్టిగా వచ్చా అంటే ఒక మహావృక్షం పడిపోయింది నేను పుట్టాను ఏ వృక్షం అది కనకంబరాల పూల చెట్టు కనకాంబరాలు పూల చెట్టు గాలి వాళ్ళని అవసరం దుఫ్ అంటే పడిపోతుంది నీకెందుకురా ఎక్కడ పుట్టారు చెప్పండి కరెక్ట్ గా ఒరే నేను చెప్పానా అది రాసుకో కనకాంబరాలు పువ్వులు అంటే రాసుకో సరే ఏం చదివారు చెప్పండి ఐఏఎస్ రాయి చేద్దాం అనుకున్నాను కుదరలేదు ఐపీఎస్ చేద్దాం అనుకున్నాను అది కుదరలేదు డాక్టర్ రాసుకో చేద్దాం అనుకున్నాను కుదరలేదు లాయర్ చేద్దాం అనుకున్నాను రా అది కుదరలేదు ఎందుకు కుదరలేదు ఇవన్నీ కావాలంటే 10 పాస్ కావాలంట నేను ఒక మాట చెప్తానంటారా చెప్పండి ఒక్క మాట అంటున్నారా ఒక్క మాట ఏంటో చెప్పండి రెడీగా ఉంటారు నేను ఒక మాట చెప్తాను చెప్పండి ఒక్క మాట చెప్పండి నేను ఒక మాట చెప్పు ఆయన ఏం చెప్తాడు రా ఆయనకి స్కిట్ లో ఉన్నదా ఒక్క డైలాగ్ ఇంకేం చెప్పేది లేదు అరే ఏంది 1020 నేనా నేనెందుకు చెప్తాను 1000 రూపాయలు మరి మేమెందుకు జవాబులు చెప్పాలరా నువ్వు ప్రశ్నలు అడిగినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు బాబు 1000 రూపాయలు నోట్లో 10% ఆ తాళమే బాబా పర్సు మర్చిపోయినా నువ్వు పోలేరా నువ్వు 1000 రూపాయలు ఇమ్మంటే ఎందుకు చెప్తారండి నువ్వు పోలేదా 10 రూపాయలు తీరా టైది తీరా నేను ఒక మాట చెప్తానంటారా కిట్ అయిపోయిందని చెప్పు కిట్ అయిపోయిందా
సో ఎలా ఉంది ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ స్కిట్? నిజంగా జనాభా లెక్కలు తీసుకోవటం ఎంత కష్టమని ఇప్పుడే అర్థమైంది. ఇలాంటి ఒక 2-3 ఫ్యామిలీలు తగిలితే చాలు వాడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు. ఏం శంకర్? అవునండి. టీమ్ లీడర్ అని గౌరవం లేకుండా ఏంటి అందరూ అలా తిట్టేస్తే ఎట్లా శంకర్ ని? పాపం ఎప్పుడు నేనే చేస్తే బాగోదు కదండి వాళ్ళకి కూడా. అది కదా బాగా కసి తీర్చుకున్నారు. చక్కగా ఉంది. మీ గెటప్లు బాగున్నాయి, లేడీ గెటప్స్. అండ్ ఆ స్టైల్లో శకుంతల గారిని మళ్ళీ గుర్తు చేశారు. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. శంకర్ సార్ చాలా బాగా చేశారు, నిజంగా బాగుంది. జనాభా లెక్కల వాళ్ళు వస్తే జనాలు ఎలా ఎందుకో రియాక్ట్ అవుతారు అర్థం కాదు. మొన్న మధ్యన కూడా జనాభా లెక్కల గురించి కేసీఆర్ గారు పెడితే ఎన్నెన్నో కాంట్రవర్సీలు చేసి జనం ఏదో అయిపోతుందని భయపెట్టారు. పాప నిజంగా వాళ్ళు వచ్చి చాలా మర్యాదగా నీట్గా అడిగి తీసుకెళ్లారు. పాత రోజుల్లో మన వాళ్ళు ఎవరైనా ఎప్పుడు పుట్టావమ్మంటే అప్పుడెప్పుడు తుఫాన్ వచ్చింది చూడండి దివసంలో అప్పుడు అంటే వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దివసీమ తుఫాన్ ఎప్పుడు వచ్చిందని ఇన్ని చూసుకొని చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది.